ఇవాళ మన హాలిడేస్ న్యాచురల్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ లో డే 55. హలో మామ, నేను మీ హరి. డే 1 నుంచి డే 49 వరకు అన్ని బాగా జరిగామో, ఎలాంటి ఇంజురీ లేకుండా. డే 49 తర్వాత ఇంజూరీ అయ్యి బ్రేక్ ఏమంటే వచ్చిందో, ఆ తర్వాత నుంచి ఇంజూరీస్ అలాగే హెల్త్ ఇష్యూస్ తో చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆ గ్యాప్ అంతా ఫిల్ చేయడానికి మళ్ళీ రన్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. నిద్ర లేచి రావడం కొంచెం కష్టమే, కానీ వన్స్ ఒకసారి అడుగు బయట పెట్టిన తర్వాత ఇలాంటి నేచర్ లో రన్నింగ్ చేస్తుంటే ఆ ఫ్రెష్ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అప్పుడే సన్ రైజ్ అవుతున్న సన్లైట్, చల్లటి గాలి, ఇలాంటి వెదర్ లో మనం డే కానీ స్టార్ట్ చేసామంటే డే అంతా చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది మనకి. సో ఇవాళ చాలా రోజుల తర్వాత రన్నింగ్ వచ్చాం కాబట్టి ఇవాళ ఒక రౌండ్ తోనే కంప్లీట్ చేశాను. అలా ఒక్క రౌండ్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసుకొని, ఇంకా మనకి మంత్ ఎండ్ కాబట్టి లంచ్ కొంచెం బడ్జెట్ లో పోవాలన్నమాట. బడ్జెట్ తక్కువ ఉంటుంది మంత్ ఎండ్ లో. అందుకే ఎగ్స్ అండ్ స్పినాచ్ కాంబినేషన్ ఇలా ఎగ్ ఫ్రై అయితే ట్రై చేశాను. చాలా బాగుంది టేస్ట్ కూడా. మేకింగ్ కూడా చాలా సింపుల్ గా అయిపోయింది. ఆనియన్స్ ఫ్రై చేసుకుని అందులో స్పినాచ్ చేసుకుని ఆ తర్వాత ఎగ్స్ వేసుకుని మనకు కావాల్సిన మసాలాని వేసేసుకుని యాడ్ చేసుకుని అలా కాసేపు కలిపెట్టామంటే మనకు కావాల్సిన ఎగ్ స్పినాచ్ ఫ్రై అయితే అయిపోయింది. ఇదే మనకి ఇవాళకి ప్రోటీన్ ఫుడ్. ఆఫీస్కి వెళ్తూ ఉంటే రోడ్లంతా ఖాళీగా ఉన్నాయి, ఏందనుకుంటే ఫెస్టివల్ ఎఫెక్ట్. ఈ వీడియో మన ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే మన అందరి తరపు నుంచి ఈద్ ముబారక్. ఈవినింగ్ ఆఫీస్ లో నుంచి సన్సెట్ వ్యూ చాలా బాగుంది మామ, నాకైతే భలే నచ్చింది. నేచర్ ఇంత మంచి అందాలు ఇస్తుంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అది మామ మందలో ఇంకేమైతే ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.